తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడ సముద్రం ఉండదు. టచ్ కేవలం చెరువుల మీద ప్రాజెక్టుల మీద ఆధారపడేటువంటి ఇన్లాండ్ ఫిషరీస్ మాత్రమే ఇక్కడ డెవలప్ అయ్యే ఆస్కారం ఉంటుంది. అదృష్టం కొద్దీ ఇక్కడున్నంత జల సంపద ప్రాజెక్టుల రూపంలో కావచ్చు, వాగుల రూపంలో కావచ్చు, చెరువుల రూపంలో కావచ్చు, పెద్ద ఎత్తున మనకి ఇక్కడ జల సంపద ఉంది. జల సంపదకు తగ్గట్టుగా ఇలా మత్స్యకారులు కూడా ఉన్నారు. ఇక్కడ దాదాపు 40 లక్షల జనాభా ఉంది, మత్స్యకారుల జనాభా తెలంగాణ రాష్ట్రంలో. వాళ్ళందరూ కూడా ఇప్పటికీ చేపలు పెంచుకొని బతుకుతారు. ముదిరాజు రూపంలో కావచ్చు, తెనుగోళ్ళ రూపంలో కావచ్చు, బంటల రూపంలో కావచ్చు, గంగపుత్రుల రూపంలో కావచ్చు, బెత్తల రూపంలో కావచ్చు, గూళ్ళ రూపంలో కావచ్చు. పేర్లు ఏమైనప్పటికీ కూడా ఈ లక్షల మంది మత్స్యకారులు గ్రామాలనే ఉండి చెరువులను నమ్ముకొని జీవిస్తూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత మత్స్యకారులకి కొన్ని వాళ్ళకు సైకిల్ మోటార్ల పంపిణీ, మార్కెటింగ్ కోసం ఆటోల పంపిణీ, ఐస్ ఫ్యాక్టరీల నిర్మాణం, ట్రాన్స్పోర్ట్ కోసం సపోర్టు, చెర్లల్లో వేసే చేప పిల్లలు కూడా సబ్సిడీ మన ఫ్రీగా పంపిణీ చేయడం, ఇవన్నీ కూడా మొదలుపెట్టాడు. అంటే మంచి స్కీమ్స్ ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చినప్పుడు కూడా దాన్ని కొనసాగించడం అనేటువంటిది అన్ని ప్రభుత్వాల కర్తవ్యం. కాబట్టి ఇవాళ కూడా చేప పిల్లల ఉచిత పంపిణీ కార్యక్రమం కొనసాగుతా ఉంది. బాధాకరమైన అంశం ఏంటంటే, నేను మల్కాజ్గిరిలో ఇలా పార్లమెంట్ సభ్యుని. హైదరాబాద్ ఈజ్ నథింగ్ బట్ ఏ సిటీ ఆఫ్ లేక్స్. అంత పెద్ద హైదరాబాద్లో డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా చెరువులకు లింక్ అయిపోయి మొత్తం చెరువులన్నీ కూడా డ్రైనేజ్ కూపాలుగా మారిపోయి చేపలు అన్నీ కూడా చచ్చిపోయినాయి. మత్స్యకారుల ఉపాధి దూరం అయిపోయింది. కాబట్టి మూసీ నది అటుపక్క ఇటుపక్క ఉండేటువంటి చెర్లకు ఈ మూసి నీళ్లు టచ్ అయిపోయి ఏదులాబాద్ లాంటి చెరువులలో పెద్ద ఎత్తున చేపలు చచ్చిపోతూ ఉన్నాయి. దాని మీద ఎక్కడ దృష్టి పెడతలేరు. అసలు మూసీ నది ఈ పొల్యూటెడ్ వాటర్ చెర్లలకు ఎక్కడైతే వస్తూ ఉందో దాన్ని పొల్యూషన్ లేకుండా చెర్లలో నీళ్లు పంపించే విధానం కానీ, ఈ పూర్తి స్థాయిలో ఈ చెరువులన్నీ కూడా పొల్యూట్ అవుతుంది కదా, దానికి ఈ డ్రైనేజ్ వాటర్ రాకుండా మంచినీళ్ళ చెరువులు కాపాడి ఉపాధి కాపాడే ప్రయత్నం కానీ తప్పకుండా చేయాల్సి ఉన్నది. ఇలా మేడ్చల్ జిల్లాలో 87 సొసైటీలు ఉన్నాయి. దాదాపు 67 సొసైటీలు ప్రాథమిక సొసైటీలుగా, 15 సొసైటీలు మహిళా సొసైటీలుగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ శామీర్పేట చెరువు చాలా పెద్ద చెరువు. ఇది చూడ అందమైనటువంటి గొప్ప చెరువు. కాబట్టి ఇక్కడ 7 లక్షల పైచిలకు చేపలు వేస్తూ ఉన్నారు. ఈ మొత్తం ఈ పార్లమెంట్ పరిధిలో ఏ సమస్యలు ఉన్నప్పటికీ కూడా, మత్స్యకారులకి ఏ సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటి పరిష్కారం కోసం మా వంతుగా ప్రయత్నం చేస్తామని చెప్పి మాట